అఫ్జల్ ఖాన్ వధ, లేకపోతే పూనా కోటలో షైస్తా ఖాన్ మీద, షైస్తా ఖాన్ అంటే ఔరంగజేబు మేనమామ, సొంత మామయ్య. ఆ షైస్తా ఖాన్ ని ఆ పూనా కోటలో వేసుకొని కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, 4 సంవత్సరాలు ఉన్నాడు పూనా కోటలో. 50,000 సైన్యము షైస్తా ఖాను ఆ పూనా కోట. అప్పుడు ఆ పూనా కోటలోకి ఒక కమాండో అటాక్ చేశాడు శివాజీ. గెరిల్లా టైపు. గెరిల్లా అంటేనేమో అడవి యుద్ధాలు, అడవిలో యుద్ధాలు. కమాండో అటాక్ అంటే ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నారు కదా, పోయి వానికి శత్రువు కూడా తెలియకుండా పోయి అటాక్ చేయడం, అది సర్జికల్ స్ట్రైక్. అది చేసి అది ఎట్లాగా మామూలు కూలివాన్ లాగా వాళ్ళతో పోయి శివాజీ, మనం గొప్పగా చెప్పుకునే శివాజీ ఆఖరికి కూలివాన్ లాగా, కట్టెలు పట్టుకునే వాళ్ళలాగా, లేకపోతే ఈ దివిటీలు పట్టుకునే వాళ్ళలాగా పోయి ఆ బృందానికి నాయకుడిలాగా వెళ్ళి వాళ్ళంతా అర్ధరాత్రి పోయి ఆ షైస్తా ఖాన్ వంటింట్లోంచి ఆ షైస్తా ఖాన్ మందిరంలోకి వెళ్ళి వాడి మీద దాడి చేస్తే అలాగా మధ్య లైట్లు ఆరిపోతే వాడి చేతులు వేళ్ళ దగ్గర కొట్టుకొని వాడు ప్రాణాలు రక్షింపబడి, తర్వాత ఔరంగజేబు ఇంత కోటలో ఇంత జరుగుతుంటే బయట 50,000 మంది సైన్యానికి అత్తలేదు పత్తలేదు. కాబట్టి ఆ విషయానికి మండిపోయిన తర్వాత షైస్తా ఖాన్కి వేసిన శిక్ష ఏంటంటే ఔరంగజేబు ఆ తర్వాత భారతదేశం నుంచి బహిష్కరించాడు. ఆయన మళ్ళీ బెంగాల్ అవతలకి వెళ్ళిపోయినాడు. ఎక్కడ పూనా, ఎక్కడ బెంగాల్, ఎక్కడ. తర్వాత జీవితాంతం షైస్తా ఖాన్ ఆ బెంగాల్ అవతలనే ఉండిపోయినాడు. పూణే కోటనే వదులుకోవాల్సి వచ్చింది. పూనా కోటను వదులుకోవడం, ఆ తర్వాత అక్కడ పోవడం, ఇదంతా ఎందుకు శివాజీ అటాక్. ఆ తర్వాత ఈ షైస్తా ఖాన్ ఆగ్రా కోటకు వెళ్ళినప్పుడు ఆగ్రా కోటలో బంధించేశాడు శివాజీని, జైల్లో పెట్టారు. ఆ కోటలోంచి తప్పించుకోవడం, ఒక అనారోగ్యం అని చెప్పేసి ఒక 1 నెల రోజులు అనారోగ్యంతో ఇంకా కృంగిపోయి చచ్చిపోతాడు అన్నట్టుగా తయారైపోయి, ఆ తర్వాత ఒకరోజు రోజు పూజలు చేస్తున్నారు. ఆ పండ్లు, మిఠాయిలు రోజు బుట్టలు బయటికి పోతుండేవి, బయట నుంచి మిఠాయిలు వస్తుండేవి, అమ్మవారికి పూజలు చేస్తుండేవాడు, మళ్ళీ బయటికి పంపిస్తుండేవాడు. ఒకరోజు వాళ్ళ చెకింగ్ అవన్నీ కాస్త తగ్గిన తర్వాత ఒకరోజు ఒక బుట్టలో ఈయన కూర్చున్నాడు, ఇంకో బుట్టలో కొడుకు కూర్చున్నాడు. మళ్ళీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ కూలీలు. శివాజీ కొడుకు శంభాజీ వాళ్ళిద్దరు కలిసి అట్లా బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిన 24 గంటల దాకా ఔరంగజేబుకు తెలియదు శివ జైల్లో తప్పించుకున్నాడు అని. కాబట్టి ఇట్లా మనం చూసినట్లయితే హిందువులకు ఒక స్ఫూర్తి కలిగిస్తుంది. ఈయన ఏం చేసినా పరాజయం లేదు, అన్ని విజయాలే ఉన్నాయి మనకైతే. ఎక్కడైనా పరాజయం చేసినట్టు ఉన్నా అది ఒక అడుగు, సింహం ఎట్లా అయితే ఒక అడుగు వెనక్కి వేసి మళ్ళీ లంఘిస్తుందో అట్లాంటి ఒక వీరోచితమైన కార్యక్రమాలు చేశాడు శివాజీ. ఆయన మీరు ఇందాక చెప్పినట్టు ఏది గెరిల్లా వార్ఫేర్ కనిపెట్టింది శివాజీ. గెరిల్లా వార్ఫేర్ అంటే గెరిల్లా యుద్ధాలు. మామూలుగా ఇంత పెద్ద సైన్యాలతో మైదానాల్లో చేయలేడు. వాళ్ళకి ఎంత 1,00,000 సైన్యాలు, ఔరంగజేబ్కి 4,00,000 సైన్యం, హైదరాబాద్ నిజాంకి 50,000 సైన్యము, బీజాపూర్ సుల్తాన్ దగ్గర 25,000 వీళ్ళ సైన్యాలు. వాడు పొద్దున్నీ సాయం దాకా 365 రోజులు యుద్ధమే అభ్యాసాలు చేస్తుంటారు, యుద్ధాలు చేస్తుంటారు. శివాజీ దగ్గర ఉన్నది టెంపరీ సైన్యం. 400, 1000 వేలెక్కడండి, 100, 3 లేదా 400. మొదట్లో అయితే 50 మంది. అది కూడా టెంపరీ. అంటే వాళ్ళు వర్షాకాలంలో రైతులు, వాళ్ళంతా వర్షాకాలంలో రైతుల పనులు చేసుకుంటారు. మళ్ళా జనవరి వచ్చిన తర్వాత పంటలన్నీ ఇంటికి చేర్చుకొని జనవరి నుంచి జూన్, జూలై దాకా ఈ ఎండాకాలంలో ఉంటారు. మిగిలిన సమయంలో శివాజీ మామూలు ఖాళీగా కూర్చొని చూస్తుండాల్సిందే. అటువంటి సైన్యాన్ని వేసుకొని శివాజీ ఈ పెద్ద పెద్ద రాజులతో, పెద్ద పెద్ద నవాబులతో వాళ్ళతో యుద్ధాలు చేశాడంటే అడవిలో యుద్ధాలు, కొండల మీద యుద్ధాలు, కొండలపై నుంచి బండరాళ్ళు ఎత్తేయడం సైన్యాల మీద. ఆ సైన్యం అంతా ఒక చిన్న కనుమలోంచి పోతుంది అనుకోండి, ఆ కనుమ పోతుంటే ఆ కనుమ మధ్యలో బండలు ఎత్తేస్తాడు. దాంతో వాళ్ళకి ఎంత 5,000 సైన్యము, 10,000 సైన్యం ఉన్నా సైన్యం అంతా చిన్న కనుమలోంచి మొత్తం 5,000 ఓరు దాన్ని ఆ మధ్యలో ఇక్కడ బండరాలు ఎత్తడంతో కొంత సైన్యం ముందు మిగిలిపోతే వెనక మిగిలిపోతుంది. ఈ ముందున్న సైన్యాన్ని దాడి చేయడం, లేకపోతే వెనక సైన్యాన్ని దాడి చేయడం. ఒక సంఘటన ఉన్నది. ఒకరోజు రాత్రి ముస్లిం సైనికులు వీళ్ళు చూస్తుంటే అడవులు ఎక్కడో మస్తు కొన్ని 100 కాగడాలు కనిపించినాయి, దూరంగా కదులుతున్నాయి, అవన్నీ పోతున్నాయి. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఓడియమ్మ ఏది ఇంత సైన్యం ఎక్కడుంది అని చెప్పేసి వాళ్ళు యుద్ధాన్ని మానుకొని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మర్నాడు ఎవడో చూస్తే తెలిసింది అక్కడ చెట్లకి, వాటికి, తర్వాత కొన్ని బర్రెలకి, వాటి కొమ్ములకి కాగడాలు కట్టేది అక్కడ వదిలేశాడు శివాజీ. ఓకే, అలంతా సైన్యం అనుకొని
అంటే ఈ శివాజీ కేవలము ఆ, శక్తితో మాత్రమే కాదు, యుక్తి అవసరమైతే మోసం అవును ఏమన్నా చేసి అక్కడ గెలిచాడు. అవును ఇది శివాజీ యొక్క అంశాలు.